నాగార్జున గారు, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. రాజధాని బిల్లును కేంద్రం ఎందుకు వెనక్కి తిప్పి పంపింది? అమరావతికి అసలు విలన్ ఎవరు? మీరు చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యారు, కానీ నేనైతే చాలా సింపుల్గా అడిగేశా. సారీ సార్, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలండి. కాస్త లేట్ అయిపోయింది, మాచర్ల నుంచి వచ్చేటప్పుడు కాస్త లేట్ అయింది. నేనేమో అక్కడ మాచర్లలో సీ ప్లేన్ ఎక్కేసి భవానీ ద్వీపంలో దిగాను. అక్కడి నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ మీద నుంచి వస్తుంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని విజయవాడ మెట్రో ఎక్కి బెంజ్ సర్కిల్ దగ్గర దిగ్గానే బెంజ్ సర్కిల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అట్లనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్తో సాక్షి స్టూడియోకి వచ్చేసేసాను. ఈలోపు టెంపరేచర్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మొత్తం అమరావతిలో ఆ టెంపరేచర్ అంతా ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోయింది సార్. కొంచెం వింటర్ సీజన్ కదా, సో అది హీటర్ వాటికి ఆన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అవే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంది సార్. కాబట్టి దానికోసం అని కాస్త లేట్ అయింది. ఆ లేట్ అయినందుకు కాస్త మీరందరూ నన్ను తప్పుగా అనుకోకండి. ఏం బుల్లెట్ ట్రైన్ మిస్ అయిందా? సో బుల్లెట్ ట్రైన్ కొంచెం డిలే అయింది కాబట్టి మెట్రో ఎక్కేసాను సార్. ఎందుకు సార్ మీరంతా అవహేళనగా బుల్లెట్ ట్రైన్ అంటున్నారు? ఇవన్నీ అవలేదా? మీరు ఇన్ని చెప్పిన తర్వాత ఒక్కటైనా నేను అయిపోయింది కదా సార్. కాదు సార్, ఇప్పుడు కొలంబోని మేము కడిగేసాం, వాషింగ్టన్ని మేము వదలగొట్టాం, ఇస్లామాబాద్ ఇరిసేసాం, అసలు ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టేసాం. గుజరాత్ వాళ్ళు అసలు మా మీద చూసి ఈర్ష్యపడుతున్నారు. అందుకే కదా అమరావతిని నోటిఫై చేయింది. ఊరికినే ఉందా రక్తం? మీరు చెప్తున్న దానికి మా వాళ్ళు చూపిస్తున్న విజువల్స్కి అసలు పొంతనే లేదు. ఇంతకుముందు ఏదో మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో విజువల్ చూపిస్తున్నారు సార్. మీరు అదే సార్, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను వినండి. 2015 డిసెంబర్ 8వ తేదీన, అంటే గడిచిన 10 ఏళ్ల క్రితం, జీవో రొటీన్ నెంబర్ 770 ప్రకారం కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి సిటీ ఫేజ్ 1 బై 2018 డిసెంబర్ 2018 కల్లా అమరావతి ఫేజ్ 1 కంప్లీట్ చేస్తామని అప్పటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చినటువంటి జీవో ఇది. ఫేజ్ 1 అంటే లెక్క ఏందో అనుకున్నారా? ఫేజ్ 1 లెక్క 52,548 కోట్ల రూపాయలు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి జీవో. ఇది కథ. మరి మేము ఇవన్నీ ఇక్కడ లేవని చెప్తే నాగార్జున యాదవ్ ఆ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఇబ్బందులకు గురి చేసినట్లు అవుతాం. మేము అమరావతికి వ్యతిరేకులు అవుతాం. మేము అమరావతిని అడ్డుకుంటున్నటువంటి దుష్టులు అవుతాం, దుర్మార్గులు అవుతాం. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా సార్? నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు. ఎందుకని అడగరేంది సార్ మీరు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదని అడుగుతున్నారు సార్? మా ఆత్మగౌరవానికి పెద్ద సమస్య అవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారు 8.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం ఏంటి సార్? పక్క రాష్ట్రాలకు, కర్ణాటకకు పోతేనో తమిళనాడుకు పోతానో అక్కడ విద్యార్థులు నిలదీస్తున్నారు సార్. రాష్ట్రానికి, తల్లి లాంటి రాష్ట్రానికి బెడ్డేదని అడుగుతున్నారు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ప్రశ్న ఉత్పన్నం అయిద్దా సార్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరిని అడగట్లేదా సార్? ఢిల్లీలో, విదేశాల్లో ఎవరిని అడగట్లేదా సార్? ఎవరికి ఆత్మగౌరవానికి సమస్య ఉండట్లేదు సార్? ఎవరికి కన్నీళ్లు పెట్టట్లేదు సార్? విద్యార్థులు చదువుకుంటూ నా రాష్ట్రానికి రాజధాని లేదని గాబురు పెట్టి ఆడట్లేదా సార్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, తమ తాబేదారులు ముఖ్యమంత్రిగా ఉంటే, తన క్రోనీ క్యాపిటల్ ఏజెంట్గా ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశానికి రాజధాని అవసరం లేదు. రాజధాని కనీసం నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. రాజధాని గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. అత్యంత ఘోరంగా, హేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేయమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి న్యాయశాఖ అదే లేఖని తిప్పి పంపితే ఈరోజు అక్కడ మంత్రివర్గంలో ఉండి కులుకుతూ పదవులు ఎంజాయ్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగౌరవం ఉందని మేము నమ్మాలా? చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజల పట్ల విశ్వాసం ఉందంటే మేము నమ్మాలి. అమరావతి పట్ల చిత్తశుద్ధి అంటే మేము నమ్మాలి. నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఏది వాషింగ్టన్ ఏది, ఈ జపాన్ ఏది, ఈ జర్మనీ ఏది, ఈ టోక్యో ఏది, ఈ ఇస్తాంబుల్ ఏది, అసలు ఎయిర్ బస్ ఏది? తీరా చూస్తేనే ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉంది. అయ్యా ఆడ అన్యాయం జరిగిద్దంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్. వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది ఈరోజు.
ఎందుకంటే నేను అమరావతి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి కంటే ఈ ప్రాంతం మీద మాకు ప్రేమ ఉంటుంది, మాకు వాత్సల్యం ఉంటుంది, మాకు అభిమానం ఉంటుంది, మాకు ఈ గడ్డంటే తీపి ఉంటుంది. ఈరోజు అమరావతికి ఎయిర్ బస్ వస్తుందన్నారు, మైక్రోసాఫ్ట్ వస్తుందన్నారు, వరల్డ్ బ్యాంక్ వస్తుందన్నారు, అన్ని బ్యాంకులు వస్తాయన్నారు. నువ్వు ఏ బ్యాంకునైనా తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు, మహాప్రభో, మాకు అవసరం లే. మాకు కావాల్సింది ఏదో అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అమరావతిలో ఏం కావాలనేది మేము అడుగుతున్నాం. సార్ 53,748 ఎకరాలు మొత్తానికి అమరావతి కోసం మీరు సమీకరించారు. అందులో 34,200 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఎంతమంది రైతులు ఇచ్చారు? 26,896 రైతులు మీ దగ్గరికి ఇచ్చారు. మేము స్పష్టంగా అడుగుతుందంటే ఈ 26,896 మంది రైతులకి మీరు డెవలప్ చేసి ఇస్తా అన్న ఫ్లాట్లకు సంబంధించి ఎన్ని ఎకరాలంటే 11,826 ఎకరాలు. ఎంత సార్? 11,820 ఎకరాలు. నువ్వు 8 సంవత్సరాల పాటు ఈరోజు ముఖ్యమంత్రిగా నువ్వు పదవీ బాధ్యతలు స్వీకరించావు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 8 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 11,800 ఎకరాల్లో డెవలప్ చేశాడు? ఎంత ఖర్చు చేశాడు? మొత్తం 63,410 ఫ్లాట్లు ఇవ్వాలి రైతులకి. దీంట్లో కమర్షియల్ ఫ్లాట్లు 25,931 అయితే రెసిడెన్షియల్ ఫ్లాట్ 37,479. నువ్వు సుమారుగా 80 నెలల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఎన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్స్ నువ్వు అభివృద్ధి చేసావు? ఎన్ని కమర్షియల్ ఫ్లాట్స్ నువ్వు అభివృద్ధి చేసావు? ఎన్ని ట్రంక్ లైన్స్ వేసావు? ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎంత చేసావురా ఏంది అని ఆలోచిస్తుంటే ఎంత దారుణం చూడండి సార్ ఈ రైతుల పరిస్థితి. కృష్ణాయపాలెంలో ఆర్ఎస్ నెంబర్ 60, 120, 121, 22, 123 ఈ కృష్ణాయపాలెం సెటిల్మెంట్ నెంబర్ వీటిల్లో అన్ని వాగులుంటే ఈ వాగుల మధ్యలో నివాస స్థలాలుగా రైతులకి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఇది. ఈ పక్కన కృష్ణాయపాలెం ఆర్ఎస్ నెంబర్ 60, 120, 122లో కొండవీటి వాగుని నివాస స్థలాలుగా వాణిజ్య స్థలాలుగా ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. ఏడుంటారు సార్? వాగుల్లో ఉంటారా రైతులు? వాగుల్లో ఇచ్చారా? వాగుల్లో రైతులు నివాస స్థలాలు పెట్టుకొని ఉంటారా? ఫుల్ స్క్రీన్ ఒక్కసారి అలాగే ఉంచండి. తరువాత ఇది నవ్వులూరు గ్రామానికి ఒకసారి ఫుల్ స్క్రీన్ తీసుకుంటాను, ఒక్కసారి దాన్ని చూపించండి సార్ ప్లీజ్. రైట్ ఇది కృష్ణాయపాలెంకి సంబంధించి ఇది నవ్వులూరు ఆర్ఎస్ నెంబర్ 584, 579, 567, 560లో వాగుని మాయం చేసి వాణిజ్య స్థలాలు ఇచ్చారు. ఇది నవ్వులూరు ఆర్ఎస్ నెంబరు. కింద తుళ్ళూరులో 172 ఎకరాలు చెరువుని జోనల్ ప్లాన్ వేశారు. ఇంకొకటి వెలగపూడిలో 200 ఆర్ఎస్ నెంబర్ 270లో 26 ఎకరాల్లో చెరువు జోనల్ ప్లాన్. ఒకటి నవ్వులూరు, తుళ్ళూరు, ఇది కృష్ణాయపాలెం. వెలగపూడి ఆర్ఎస్ నెంబర్ 270. వీటిల్లో వాగులను, వంకలని, కొండవీటి వాగు యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో దాదాపుగా 20-30 అడుగుల ఫీట్లో వాటర్ ఉంటే ఆ వాటర్ మధ్యలో, చెరువుల మధ్యలో రైతులకి నివాస స్థలాలు, వాణిజ్య స్థలాలు, కమర్షియల్ ప్లాట్లు వేసి వాటిని డివైడ్ చేసి ఆ నది మధ్యలో నివాస స్థలాలు వేసుకోమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇది. ఓకే, ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ముందు మీకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తానన్నారు కానీ పలానా చోట ఇస్తానని ఏమన్నా చెప్పారా? ఎంత దూరంలో ఇస్తాను కోర్ క్యాపిటల్ అని ఏమన్నా చెప్పారా? ఏం చెప్పారు వాళ్ళకి? అదే సార్, మనకి ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ 57,000 ఎకరాలు కదా, ఈ 57,000 ఎకరాలు ప్రతి ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేను డెవలప్ చేస్తా, మొత్తం 1,20,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ అమరావతి రాజధాని డెవలప్ చేస్తా, అప్పుడు మీకు ఇచ్చేటువంటి వాణిజ్య స్థలాలు, నివాస స్థలాల యొక్క రేటు పెరిగిద్ది, అమరావతితో పాటు మీరు కూడా సెల్ఫ్ సస్టైనబుల్ ఫైనాన్షియల్ ఆబ్జెక్ట్గా మీరు తయారవుతారు అన్నారు. సరే, వాగుల్లో, వంకల్లో ఇచ్చారు, ఏదోలే సంసార పక్షంగా ఏదో ముందుకు వెనక్కు ఎట్టగొట్ట పోదాం అనుకుంటే అనుకోవచ్చు. మందాడంలో ఆర్ఎస్ నెంబర్ 296, వెంకటాపాలెంలో ఆర్ఎస్ నెంబర్ 159. దురదృష్టవశాత్తు శ్మశానాల్లో కూడా ఇచ్చారు సార్. ఫుల్ తీసుకోండి. శ్మశానంలో మందాడం 296, వెంకటపాలెం ఆర్ఎస్ నెంబర్ 159లో శ్మశానాల్లో రైతులకు ఫ్లాట్లు ఇచ్చారు.
ఇంకెవరుంటారు సార్? ఇంక శ్మశానంలో ఉండమంటే ఇంక ఏడ ఉండమంటారు మమ్మల్ని? మ్మ్. వాగుల్లో, వంకల్లో, శ్మశానాల్లో రైతులకి ప్లాట్లు ఇస్తే మేము బతకాలనా సావాలనా? మ్మ్. ఇదేందిరా బాబు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టిగా మాట్లాడితే మీరు అమరావతికి వ్యతిరేకం, రాష్ట్రాన్ని రాజధాని ఉండక్కర్లేదా, మేము ఆనందపడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు కడుపుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి కడుపు మంట వచ్చింది, మాకు కడుపు మంట లేదు, ఈనోళ్ళు లేవు, ఏవి లేవు సార్. మీరు ఈ రైతులందరికీ ఫ్లాట్లు ఇవ్వండి, బ్రహ్మాండంగా చూస్తాం. మీరు కూడా ఆడ కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నారు కదా, నోటిఫికేషన్ని ఎందుకు అమరావతిని నోటిఫై చేసుకోలేకపోతున్నారు? రైట్. ఈ రోజు కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఏమొచ్చింది? ఏదో భూస్థాపితం చేస్తారంటే మీరు రాజకీయం. మామూలుగా అదే సార్, మీరు మామూలుగా కౌరవులు ఉన్నట్టు, కౌరవ సభ ఉన్నట్టు మీరు కింద సభలోను పై సభలోను బాగా దండిగా మీరున్నారు. గడప గడపకో గాంధారి బిడ్డ ఉన్నట్టు మీరందరూ ఎక్కడ పట్టినా మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలే ఉన్నారు. మేము స్వతహాగా మేం చేసేదేముంది? మీకు కదా కడుపు రగిలిపోవాల్సింది, మీకు కదా రక్తం మరగాల్సింది. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు వల్ల, చంద్రబాబు నాయుడు కొరకు పేర్చుకున్నటువంటి రాజధాని. సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కాదు, చంద్రబాబు నాయుడు రీజన్ డెవలప్మెంట్ అథారిటీగా మీరు పేరు మార్చుకున్నారు. మీ ప్రాజెక్టు, మీకు సంబంధించినటువంటి మీ పైలట్ ప్రాజెక్ట్ ని మీరే పేరు తెచ్చుకోకుండా మా మీద పడి ఏడుస్తుంటే ఏం చేస్తాం? సరే, పెద్దలు మాట్లాడిన తర్వాత మిగతా వివరాలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. రైట్.